హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు జాబ్ న్యూస్. కస్టమర్ సపోర్ట్ ఇంటర్న్ అనేటటువంటి ఒక జాబ్ రోలు ఫుల్ టైము కంప్లీట్గా రిమోట్ ఇంటి దగ్గర ఉండి వర్క్ చేసుకునే విధంగా నెలకి 21,000 రూపాయలు శాలరీతో మనకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా స్ప్రింగ్ వర్క్స్ అనేటటువంటి కంపెనీ నుంచి మనకి నోటిఫికేషన్ అనేది రావడం జరిగిందండి. అంతేకాకుండా ఈ కంపెనీ ఇచ్చేటటువంటి బెనిఫిట్స్ చూసినట్లయితే మీరు డెఫినెట్గా వెంటనే అప్లై చేస్తారు. ఇక్కడ మనకి కంపెనీ బెనిఫిట్స్ అని చెప్పేసి మనకి ఏమి ఇస్తున్నారంటే 4 lakh హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వటం జరుగుతుంది. 21,000 రూపీస్ మనకి శాలరీ ఇవ్వటం జరుగుతుంది. అంతేకాకుండా మీ యొక్క మ్యారేజ్ అయ్యి చిల్డ్రన్స్ ఇంకెవరైనా ఉన్నట్లయితే అన్లిమిటెడ్ ఫ్రీ టెలీ డాక్టర్ కన్సల్టేషన్ విత్ 15 డిఫరెంట్ స్పెషలిస్ట్ డాక్టర్స్తో మీ ఫ్యామిలీ మెంబర్స్కి చెక్ చేయించుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా అలవెన్సెస్ చూసుకున్నట్లయితే మీరు ఒకవేళ సెలెక్ట్ అయినట్లయితే మీరు ఇంటి దగ్గర వర్క్ చేయడానికి వాళ్ళే 25,000 రూపీస్ మీకు ఇవ్వటం జరుగుతుంది. ఎందుకంటే హెడ్ ఫోను, కంప్యూటర్ కొనుక్కోవడానికి, ఫర్నిచర్ ఇవన్నీ కొనుక్కోవడానికి 25,000 రూపీస్ మీకు ఇవ్వటం జరుగుతుంది. అంతేకాకుండా ప్రతి నెల కూడాను మీకు వైఫైకి, ఇంటర్నెట్కి, అదేవిధంగా ఇంకా అదర్ ఫుడ్ మీరు ఎక్కడికైనా బయటికి వెళ్ళి ఏదైనా ఫుడ్ తినడం కానీ, ఓటీటీలో హెల్త్ ఫిట్నెస్ ఇవన్నీ కూడాను సంబంధించి ఏమన్నా రీఎంబర్స్మెంట్ అంటే మనం ఆ యొక్క బిల్స్ ఓన్లీ బిల్ పేమెంట్స్ రిసీప్ట్స్ ఇన్ యువర్ నేమ్ మీ పేరుతో ఉండాలి. ఉన్నట్లయితే మీకు ఆ డబ్బులు ప్రతి నెల కూడాను ఇవ్వటం జరుగుతుంది. అంటే ఇంటర్నెట్ కానీ ఇంకా అదర్ ఎక్స్పెన్సెస్ లైఫ్ స్టైల్ అలవెన్సెస్ అంటారు వీటికి కూడా మీకు అమౌంట్ అనేది ఇవ్వటం జరుగుతుందన్నమాట. సో ఇట్లాంటి మంచి ఆపర్చునిటీ అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ చేసుకోవద్దు. దీనికి క్వాలిఫికేషన్ ఏంటంటే ఎనీ బ్రాంచ్లో ఏ డిగ్రీ చేసి పాస్ అయినటువంటి వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. మనకి క్వాలిఫికేషన్ గురించి కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. మీరు ఫైనల్ ఇయర్ చదువుతున్నా సరే అప్లై చేసుకోవచ్చు. కరెంట్లీ పర్సూయింగ్ ఆర్ రీసెంట్లీ కంప్లీటెడ్ ఏ డిగ్రీ. సో ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఏ బ్యాచ్కి సంబంధించిన వాళ్ళైనా సరే అప్లై చేయొచ్చు. సో మరి ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దామండి. వీటికి సంబంధించిన లింక్స్ అన్నీ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ తెలుగు జాబ్ న్యూస్. సో ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం వల్ల మీరు మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని పొందగలరు. మొదటగా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే స్ప్రింగ్ వర్క్స్ అనేటటువంటి అఫీషియల్ పేజ్లో మనం ఇక్కడ ఉన్నామండి. ఫైనల్గా అప్లై నౌ మీద క్లిక్ చేసి ఏ విధంగా అప్లై చేయాలో లాస్ట్లో ఒకసారి మనం తెలుసుకుందాము. ముందుగా ఈ కంపెనీ గురించి మనం చూసుకున్నట్లయితే రీసెంట్గా ఈ కంపెనీ లాంచ్ అయింది. లాంచ్ అయిన తక్కువ రోజుల్లోనే ఈ యొక్క కంపెనీ అనేది రెవల్యూషన్ ది వరల్డ్ పీపుల్ ఆపరేషన్స్ అంటే ఈ యొక్క నెట్కి సంబంధించినటువంటి హెచ్ఆర్కి సర్వీసెస్కి సంబంధించినటువంటి వాటిల్లో వీరు ఆల్రెడీ ఎంపవర్డ్ ఓవర్ 5 lakh పీపుల్ ఎంప్లాయీస్ అక్రాస్ ది 15,000 ఆర్గనైజేషన్ అండ్ 60 కంట్రీస్లో వీళ్ళ యొక్క సర్వీసులన్నీ ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. వీళ్ళకి స్ప్రింగ్ వర్కర్స్ అనే వాళ్ళకి ఇంట్రడ్యూస్డ్ అవర్ ఎగ్జిస్టింగ్ ప్రొడక్ట్స్ చాలా రకాలైనటువంటి ప్రొడక్ట్స్ వీళ్ళకు ఉన్నాయి. స్ప్రింగ్ వెరిఫై అని చెప్పేసి, ఎంగేజ్ విత్, ట్రైవా, స్ప్రింగ్ రోల్, స్ప్రింగ్ రిక్యూట్, అల్బస్ ఈ విధంగా చాలా రకాలైనటువంటి ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఈ ప్రొడక్ట్స్లో వేటిలోనైనా సరే మీరు వర్క్ చేయొచ్చు సెలెక్ట్ అయినట్లయితే. ప్రజెంట్ అయితే మనకు నోటిఫికేషన్ అనేది స్ప్రింగ్ రిక్యూట్ నుంచి మనకు రావడం జరిగిందండి. మెయిన్గా మనం చేయాల్సినటువంటి వర్క్ గురించి కనుక మనం ఒకసారి చూసుకున్నట్లయితే we are looking at people who are excited about the we are doing. We do not need to know the anything about the HR tech ecosystem but should be excited to learn. అంటే మనం హెచ్ఆర్ పాలసీస్ తాలూకా వాళ్ళకి హెచ్ఆర్ ఏదైతే వర్క్ చేస్తాడో వాళ్ళకి మనం ఇంటర్నల్గా మనం సపోర్ట్ చేస్తూ ఉంటాం అనమాట. వీళ్ళు ఏం చెప్తున్నారంటే హెచ్ఆర్ గురించి ఈ హెచ్ఆర్ టెక్ ఈకోసిస్టమ్ గురించి మీకు తెలియాల్సిన అవసరం లేదు, కానీ నేర్చుకోవాలనేటువంటి ఒక తపన ఉన్నట్లయితే మీరు అప్లై చేయొచ్చు అని చెప్పేసి చెప్తున్నారట. ఇక్కడ దాని అర్థం అదే, యూ నీడ్ నాట్ టు నో ఎనీథింగ్ అబౌట్ ది హెచ్ఆర్ టెక్ సిస్టమ్ బట్ యూ షుడ్ బీ ఎగ్జైటెడ్ టు లెర్న్. అంటే తెలుసుకోవాలనేటువంటి ఒక జిజ్ఞాస ఉన్నట్లయితే మీరు తప్పకుండా అప్లై చేయొచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. ది ఆబ్జెక్టివ్ ఫర్ ది కస్టమర్ సపోర్ట్ ఇంటర్న్ ఈజ్ టు బీ ఏబుల్ ప్రొవైడ్ ఎక్సలెంట్ కస్టమర్ సర్వీసెస్. సో ఎక్సలెంట్ కస్టమర్ సర్వీసెస్ అని మనం ప్రొవైడ్ చేస్తే సరిపోతుందన్నమాట. ఇక్కడ రెస్పాన్సిబిలిటీ మనం చూసుకున్నట్లయితే కంప్లీట్గా హెచ్ఆర్కి అండర్లో మనం వర్క్ చేస్తాము. వీళ్ళకి డిఫరెంట్ ప్రొడక్ట్స్, రిలేషన్షిప్ మేనేజ్మెంట్, సిఆర్ఎం సిస్టమ్ మీద వర్క్ చేస్తూ ఉంటారు. ట్రోల్ మీద, జోహో డెస్క్ అని పేరు వినే ఉంటారు. అదేవిధంగా గూగుల్ షీటు వీటికి సంబంధించినటువంటి వాటి మీద మనం వర్క్ చేయాల్సి ఉంటుందండి. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఎఫెక్టివ్లీ అడ్రస్డ్ అండ్ రిజాల్వ్ కస్టమర్ ఇష్యూస్. కస్టమరు ఏదైతే వర్క్ వాళ్ళు ప్రొజెక్ట్స్ ఇస్తారో ఆ ప్రొజెక్ట్స్ అనేవి కూడాను మనం జాగ్రత్తగా డీల్ చేసి ఆ యొక్క కస్టమర్ తాలూకు క్వరీస్ని మనం రిజాల్వ్ చేయాల్సి ఉంటుంది.
మీరు ఒకసారి జాయిన్ అయిన తర్వాత మీ యొక్క డ్యూటీస్ ఏ విధంగా ఉంటాయని చెప్పేసి అంటే ఫస్ట్ వీక్ అండ్ సెకండ్ వీక్లో మీకు ట్రైనింగ్ అనేది ఇవ్వటం జరుగుతుందండి. ఈ ట్రైనింగ్ ఏంటంటే కంప్లీట్గా ది ట్రైనింగ్ వే వీ కమ్యూనికేట్ ది సాఫ్ట్వేర్స్ దట్ వీ కమ్యూనికేట్ అండ్ దేర్ ఫంక్షనాలిటీ ఇన్ డీటెయిల్స్. వాళ్ళ యొక్క సాఫ్ట్వేర్స్ ఏవైతే ఉన్నాయో ఆ సాఫ్ట్వేర్ గురించి డీటెయిల్డ్గా మీకు చెప్పడం జరుగుతుంది. తర్వాత ట్రైనింగ్ ఆన్ అవర్ ప్రొడక్ట్స్ ఇన్ డీటెయిల్ హ్యాండ్లింగ్ 10 ఇన్సఫిషియన్సీ టికెట్స్ పర్ డే. అంటే రోజుకి కనీసం ఒక 10 ప్రాబ్లమ్స్ అయినా సరే సాల్వ్ చేసేటట్టుగా మీకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది అనమాట ఫస్ట్ అండ్ సెకండ్ వీక్లో. ఇక్కడ టికెట్స్ అంటే ఒక ప్రాబ్లమ్ని ఒక టికెట్ అంటారనమాట. టికెట్ అంటే అర్థం అదనమాట. ఓకే, మీకు అర్థమైందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, మన వీడియోస్ చాలామంది చూస్తున్నారు, అప్లై చేస్తున్నారు, బట్ ఏంటంటే మన ఛానల్ని సపోర్ట్ చేయడం మర్చిపోతున్నారు. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ ఒకసారి చూడండి, చూసి యూజ్ఫుల్ వీడియోస్ ఉన్నాయా లేదా మీరు ఒక డెసిషన్కి వచ్చిన తర్వాత మన ఛానల్ని సపోర్ట్ చేయండి. అంతేకాకుండా జాబ్ లేక ఇబ్బంది పడుతున్నటువంటి మీ రిలేటివ్స్ కానీ లేదంటే మీ ఫ్రెండ్ సర్కిల్లో ఉన్నటువంటి వాళ్ళకి తప్పకుండా ఈ క్వాలిఫికేషన్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి తప్పకుండా మీరు షేర్ చేయండి. ఎందుకంటే మీ పేరు చెప్పుకుంటారు. వాళ్ళకి రేపు పొద్దున్న జాబ్ వచ్చిందనుకోండి, పలానా మా ఫ్రెండ్ చెప్పాడు నేను అప్లై చేశాను నాకు జాబ్ వచ్చిందని చెప్పేసి మీ పేరు చెప్పుకుంటాడు, లైఫ్ సెటిల్ అవుతుందన్నమాట. సో నేను చెప్పే వర్డ్స్ మీకు అర్థమవుతాయని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో మీరు దయచేసి నేను మీ నుంచి కోరేది ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. సో ఒక వీడియో చేయడానికి నేను డిఫరెంట్ సైట్స్ అన్నీ కూడా సెట్ చేసి ఈ విధంగా మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఓకే, సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఫిఫ్త్ వీక్, థర్డ్ అండ్ ఫోర్త్ వీక్లో ఏం చెప్తారంటే గెటింగ్ నో మోర్ అబౌట్ ఇన్సఫిషియన్సీ ట్రాకర్ వీ యూజ్ ది హ్యాండ్లింగ్ ది క్లోజింగ్ 30 ఇన్సఫిషియన్సీ టికెట్స్ పర్ డే. అంటే ఫస్ట్ సెకండ్ వీక్లో మనకు ఒక 10 ప్రాబ్లమ్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలో చెప్తారు. థర్డ్ అండ్ ఫోర్త్ వీక్లో ఆ 10 అనేది ఇంక్రీజ్ చేసి రోజుకి ఒక 30 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేటట్టుగా. ఇక్కడ మనకి ప్రాబ్లం అంటే ఒక టికెట్ అనమాట, 30 టికెట్స్. అదేవిధంగా గెటింగ్ నో సపోర్ట్ ఫంక్షనల్ అండ్ వర్క్ క్లోజింగ్ 50 టికెట్స్. 30 క్లోజ్ చేయడం ఎలాగో చెప్తారు. అదేవిధంగా ఇంకా సపోర్ట్గా 50 టికెట్స్ పర్ డే రోజుకి ఏ విధంగా చేయాలనేది చెప్పేసి 3-4 వారాల్లో తెలియజేస్తారనమాట. లాస్ట్ వీక్ వచ్చేటప్పటికి 5వ వారం వచ్చేటప్పటికి కంప్లీట్గా మీకు ఎవరి సపోర్టు లేకుండా ఇండిపెండెంట్గా మీరే మెయిల్స్ ఏమన్నా వచ్చినట్లయితే ఆ మెయిల్స్ అనేవి ఏ విధంగా పంపించాలి అనే దాని మీద మీకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో వాళ్ళే కంప్లీట్గా ట్రైనింగ్ ఇస్తారు. అయితే ఏంటంటే మీరు ఇంట్రెస్ట్గా ఎవరైతే ఉంటారో వాళ్ళు తప్పకుండా అప్లై చేయండి అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇక రిక్వైర్మెంట్స్ యాజ్ యూజువల్గా ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్ ఎక్సలెంట్గా ఉండాలని చెప్పేసి చెప్తున్నారు. అదేవిధంగా మైక్రోసాఫ్ట్ షూట్ గురించి తెలిసి ఉండాలని చెప్పేసి చెప్తున్నారు. కరెంట్లీ పర్సూయింగ్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. ఇక్కడ ఏంటంటే ఫుల్ టైం ఇంటర్న్షిప్ ఈ ఆపర్చునిటీ అనేది కంప్లీట్గా ఏంటంటే మీరు కనీసం కంటిన్యూస్గా 9 మంత్స్ మీరు వర్క్ చేస్తాము అని చెప్పేసి అంటేనే అన్నవాళ్ళు అప్లై చేయండి. మనకి టైమింగ్ వచ్చేసి ఇది కంప్లీట్గా యూఎస్ షిఫ్ట్లో ఉంటుందండి. నైట్ 10 నుంచి మార్నింగ్ 7 వరకు ఉంటుందండి. సో దీనికి ఎవరైతే ఓకే అనుకుంటారో వాళ్ళు మాత్రమే అప్లై చేయండి. ఇది కంప్లీట్గా నైట్ షిఫ్ట్ కెన్ అప్లై. ఎవరైతే నైట్ షిఫ్ట్ చేయడానికి ఇష్టపడతారో వాళ్ళు మాత్రమే అప్లై చేయండి ఫ్రెండ్స్. ఈ విషయాన్ని మీరు క్లియర్గా గమనించండి. ఈ బెనిఫిట్స్ అన్నీ కూడా మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. మంత్లీ 21,000 రూపీసే కాకుండా మనకి 4 lakh ఇన్సూరెన్స్ కవరేజ్ ఇస్తారు. అంతేకాకుండా మనకి ఇంటర్నెట్, కంప్యూటర్ సెటప్, ఫర్నిచర్ ఇవన్నీ కొనుక్కోవడానికి 25,000 రూపీస్. ప్రతి నెల కూడా ఇంటర్నెట్ బిల్లు మిగతా వాటికి మన పేరు మీద ఉన్నట్లయితే రీఎంబర్స్మెంట్ 3,000 కంటే మనకి ఎక్కువ రావడానికి కూడా అవకాశం ఉన్నదండి. సో ఈ చెప్పిన వివరాలన్నీ కూడా మీకు కరెక్ట్గా అర్థమయ్యాయని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇంకేదైనా డౌట్ ఉన్నట్లయితే నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. మనం ఇప్పుడు అప్లై ప్రాసెస్ అనేది మనకు చూసుకున్నట్లయితే అప్లై నోన్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేస్తారు. మీ యొక్క ఫస్ట్ నేమ్, ఈమెయిల్ అడ్రస్, ఫోన్ నెంబర్, మీ యొక్క పోర్ట్ఫోలియో ఏదైనా వెబ్సైట్ ఏదైనా ఉంటే ఇస్తారు, లేకుంటే లేదు. ఇక్కడ సబ్మిట్ అని కొట్టిన తర్వాత వాళ్ళే మీకు రిసీవ్ అయిన తర్వాత మీకు వాళ్ళే ఒక లింక్ పంపిస్తారండి. లింక్ పంపించిన తర్వాత మీకు ఒక స్మాల్ టెస్ట్ ఉంటుంది. ఆ టెస్ట్ కనుక మీరు క్లియర్ చేసినట్లయితే మీరు జాబ్ రోల్లోకి వాళ్ళే తీసుకుంటారనమాట. సో ఆల్ ది బెస్ట్. ఎటువంటి డౌట్ ఉన్నా సరే నాకు తెలియచేయగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తెలుగు జాబ్ న్యూస్. ఇట్లాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.